ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఏప్రిల్ 26 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం 2వ సమూయేలు గ్రంథం 23 మరియు 24 అధ్యాయములు, సాయంత్రం లూకా సువార్త 19వ అధ్యాయము 1 నుండి 27వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు తోడయుండి మీ ఉద్దేశాలు అన్నింటినీ ఆయన సఫలము చేయునుగాక. ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె మీరు ఆశీర్వదించబడాలని దేవుని యొక్క సంకల్పమై ఉన్నది. ఎందుకనంటే దైవలేఖనంలో ఆయన ఒక మాట వ్రాయించాడు. ఎవరైతే ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఆ వాక్యము ఎడల ఆనందిస్తూ ఉంటారో వారిని దేవుడు నీటి కాలువల యోరను నాటబడిన చెట్టు ఏ విధంగా ఫలిస్తుందో ఆ విధంగా ఫలిస్తారని మొదటి కీర్తనలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మీరు నీటి కాలువల యోరను నాటబడిన చెట్టు వలె ఉండాలని, మీరు ఆ విధంగా ఫలించాలని ప్రభునామంలో నేనును కోరుచున్నాను. అట్టి కృప ప్రభు మీకు దయచేయునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు వారు మనతో ఏమి మాట్లాడబోతున్నారో జాగ్రత్తగా మీరు ఈ మాటలు వినండి. అంతేకాదు, మీరు కొంతమందికైనా ఈ మాటల్ని మీరు షేర్ చేయండి, వారిని కూడా ప్రోత్సహించండి. గత 2 రోజుల నుండి మనం యాకోబు గురించి ధ్యానం చేస్తున్నాం. ఈరోజు కూడా యాకోబు గురించి ప్రభు మాట్లాడమని ఆయన తన దాసుడైన నన్ను ప్రేరేపిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండం 28వ అధ్యాయము 10వ వచనంలో ఇలాగ రాయబడింది. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెలుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి. దేవుని బిడ్డలారా, యాకోబు దేవుని నుండి పారిపోతున్నాడు. తన తండ్రి గొప్ప భక్తిపరుడు, దేవుని దర్శనం కలిగినటువంటి వాడు. తన తండ్రి దేవునితో మాట్లాడే అనుభవాన్ని కలిగి ఉన్నటువంటి వాడు. అంత మాత్రమే కాదు, తన తల్లి కూడా ఒక మంచి ప్రార్థన పరురాలు. యాకోబు ఏశావులు ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడు వారిద్దరు కూడా పెరుగులాడుకుంటున్నారు. ఈ విషయాన్ని దేవుణ్ణి అడగడానికి తన తల్లి అయిన రిబకా వెళ్ళింది. దేవుడు అద్భుతంగా ఆమెతో భవిష్యత్తును గురించి మాట్లాడాడు. అలాంటి తల్లిదండ్రుల కడుపులో నుండి పుట్టిన ఈ యాకోబు, అంటే ప్రార్థనా పరులైన, దైవ సన్నిధి, దైవ సహవాసం కలిగిన ఈ యాకోబు ఆ ఇంటిలో ఉండక అతడు బయలుదేరి వెళుతున్నాడు. ఎలా బయలుదేరి వెళుతున్నాడు? దేవునికి దూరమై ఆయన బయలుదేరి వెళుతున్నాడు. అలా దేవుని నుండి పారిపోతున్నప్పుడు యాకోబు జీవితంలో అతడు పొందిన అనుభవం ఏమిటి? ఆ అనుభవం ఏమిటంటే, అతడు ఒక సూర్య అస్తమయాన్ని ఎదుర్కొన్నాడు. అంటే ప్రొద్దుగుంకు వేళని, అనగా చీకటి పడు వేళని యాకోబు ఎదుర్కొన్నాడు. సూర్యుడు పూర్తిగా కనిపించట్లేదు, ఆ సూర్యుడు అస్తమించాడు. ఇదే యాకోబు పద్దనరాముకి వెళ్ళి తన మామ దగ్గర 20 ఏండ్లు చాకిరి చేసి ఆ భార్యలను పిల్లలను సంపాదించుకొని మరలా దైవ దర్శనాన్ని పొంది బయలుదేరి వస్తున్నాడు. యబ్బోకు రేవు దగ్గర ఆగిపోయాడు. అన్నను గురించిన భయముతో ఒంటరివాడిగా ఆ స్థలములో గడుపుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రాత్రంతా దేవునితో మాట్లాడాడు. దేవుడు అతడు ఇద్దరు పెనుగులాడుకున్నారు.
ఉదయకాలం యాకోబుని దేవుడు ఆశీర్వదించాడు. పరిశుద్ధ గ్రంథంలో ఇలాగ రాయబడింది. ఆదికాండం 32వ అధ్యాయము 31వ వచనం. అతడు పెనుయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయెను. ఆ యబ్బోకు రేవు దగ్గర యాకోబు ప్రార్థించినప్పుడు దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. అయితే యాకోబు దేవుడు దర్శించిన ఆ స్థలానికి పెనుయేలని పేరు పెట్టాడు. పెనుయేలు అనగా దేవుని ముఖం. అప్పుడు ఏమైందట? సూర్యోదయమాయను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంకల్పాల నుండి యాకోబు దూరంగా పారిపోతున్నప్పుడు చీకటి ఏర్పడింది, అనగా సూర్యాస్తమయం. ఎప్పుడైతే యాకోబు దేవుని సంకల్పంలోకి, దేవుని ప్రణాళికలోకి వచ్చి నిలబడ్డాడో సూర్యోదయమాయను. అవును, మీరు దేవుని సంకల్పంలో ఉంటే సూర్యోదయం. దేవుని సంకల్పానికి, దేవునికి మీరు దూరమైతే సూర్యాస్తమయం. ఈ రెండిట్లో మీకు ఏది కావాలి? సూర్యాస్తమయం కావాలా? సూర్యోదయం కావాలా? అతడు వెళుతున్నప్పుడు సూర్యాస్తమయం, అతడు వస్తున్నప్పుడు సూర్యోదయం. దేవుడు మీకొక సూర్యోదయాన్ని ఇవ్వబోతున్నాడు. అయితే ఒక్క షరతు, ఆయన సంకల్పంలో, ఆయన ప్రణాళికలో మీరు నిలుచుండాలి. అప్పుడు మీ జీవితానికి ఒక సూర్యోదయం ఏర్పడుతుంది. దేవుడు అట్టి కృప మీకు దయచేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మా జీవితంలో ఒక సూర్యోదయం దయచేయండి. ఆత్మ సంబంధమైన సూర్యోదయం, వెలుగు సంబంధమైన సూర్యోదయం మీరు మాకు అనుగ్రహించండి. యాకోబు ప్రార్థనతో కూడిన ఆ ఇంటిలో నుండి మీకు దూరమై వెళుతున్నప్పుడు ఒక సూర్యాస్తమయాన్ని ఎదుర్కొన్నాడు. మరలా యాకోబు తిరిగి వస్తున్నప్పుడు మిమ్మల్ని కలుసుకున్న తర్వాత అతని జీవితంలోకి ఒక అద్భుతమైన సూర్యోదయము తొంగి చూచింది. మా తండ్రి, మా జీవితంలోనూ ఒక సూర్యోదయం వచ్చునుగాక. అది ఈరోజే వచ్చునుగాక. మీరు మా ప్రియులని అట్టి రీతిగా దీవించుమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.